morning. Welcome to your favorite real estate market trend show, tsnews.tv, Real Estate Guru. మరి ఈనాటి అప్డేట్స్ ఏ ఉన్నాయో ఒకసారి లుక్ చేసేద్దాం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఓ లేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. సాకేత్ గ్రూప్ అంటే తెలుగు వాళ్ళున్న ప్రతి చోట ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బిల్డర్ వద్ద ఇల్లు కొంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ నష్టపోము అనే ధీమా కొనుగోలుదారుల్లో ఉంది. అందుకే కొందరైతే విల్లా బుక్ చేయగానే మొత్తం సొమ్ము కూడా ఒకేసారి ఇవ్వడానికి సిద్ధపడుతుంటారు. అయినప్పటికీ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయిన ఈ సంస్థ కొనుగోలుదారులకు వీలైనంత వరకు హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. సక్రమ మార్గాల్లో వెళ్లుతూ వీలైతే బయ్యర్లకు కాస్త బెనిఫిట్ కలిగేలా ఈ సంస్థ ఎప్పటికీ వ్యవహరిస్తుంటుంది. అందుకే ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్టు ఆరంభించినా మంచి ప్రోగ్రెస్ ని చూపెడుతోంది. ఈ అంశాన్ని గమనించిన ప్రతి ఒక్కరూ వీలైతే ఆ ప్రాజెక్టులో కొనాలని అనుకుంటారు. ఈ సంస్థ కొంపల్లి చేరువలోని గౌడవెల్లిలో అంటే ఓఆర్ఆర్ పక్కనే ప్రశాంతమైన వాతావరణంలో సాకేత్ భూసత్వ అనే బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి వంటి ప్రాంతాల్లో కట్టే విల్లా ప్రాజెక్టుల ధరలు 3 నుంచి 5 కోట్లు పలుకుతున్న నేపథ్యంలో ఓఆర్ఆర్ మీద ఓ అరగంట ప్రయాణం చేస్తే చాలు అని భావించేవారు సాకేత్ భూసత్వలో విల్లాను సొంతం చేసుకోవచ్చు. పైగా భవిష్యత్తులో కూడా ఇక్కడ మంచినీటికి ఇబ్బంది పడక్కర్లేదు. కాలుష్య సమస్య అనేది ఎప్పటికీ కనిపించదు. సో ఇలాంటి అంశాలన్నీ గమనిస్తే భూసత్వను మించిన బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ మరొకటి లేదని చెప్పొచ్చు. ఈ భూమిపై స్వచ్ఛంగా నివసించాలని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా ముస్తాబవుతున్న ప్రాజెక్టే భూసత్వ. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లగ్జరీ గ్రీన్ అండ్ టెక్ విల్లా కమ్యూనిటీని 75 ఎకరాల్లో సుమారు 600 ఆధునిక విల్లాలను సాకేత్ ఇంజనీర్స్ కడుతోంది. కొంపల్లి చేరువలోని గౌడవెల్లిలో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్టు నుంచి గౌడవెల్లి రైల్వే స్టేషన్, ఔటర్ రింగ్ రోడ్డు కూతవేటు దూరంలో ఉన్నాయి. కండ్లకోయ, బటర్ఫ్లై జంక్షన్ 2.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి చేరువలోనే టైమ్స్ స్కూల్, డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి ఉండడంతో పిల్లల చదువుల కోసం దిగులు పడనక్కర్లేదు. ఇంజనీరింగ్ కళాశాలలు, హాస్పిటల్స్, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్ల వంటివి కూడా చేరువలోనే ఉన్నాయి. లగ్జరీ విల్లాలకు పక్కనే ఔటర్ రింగ్ రోడ్ ఉండడం ఇందులో నివసించే వారికి కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు.
ఎందుకంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇన్ఫోసిస్, శామీర్పేట్, బయోటెక్ పార్కులకు ఎంచక్కా అరగంటలో చేరుకోవచ్చు. ట్రాఫిక్ రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని భావించే వారికి సాకేత్ భూసత్వను మించింది లేదని చెప్పొచ్చు. భూసత్వ పక్కనే 600 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్, నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుంది ఈ ప్రాజెక్ట్. మొత్తానికి ప్రకృతిలో నివసించాలన్న కోరిక ఉన్నవారు ఈ ప్రాజెక్టులో హ్యాపీగా సేదదీరొచ్చు. ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవాలన్న ఆలోచనలుండగానే సరిపోదు. అందుకోసం పక్కా ప్రణాళికలుండాలి. హాల్, టీవీ, క్యాబినెట్, కిచెన్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్, ఇలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. మీ అభిరుచికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇందుకు తాము హెల్ప్ చేస్తామని అంటున్నారు ప్రముఖ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ శ్రీమతి హిమబిందు గారు. మరి ఆమె ఏం చెబుతున్నారో ఒక లుక్ చేద్దాం. ఇప్పటి వరకు నేను డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ఇంటీరియర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది విల్లా ఏంటంటే మనం లగ్జరీస్గా, హ్యాపీగా, ప్రైవేట్గా ఉండడానికి మన విల్లా అనేది డిజైన్ చేసుకుంటాము. అదేంటంటే విల్లాలో కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లా అండ్ నార్మల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఈ కాలంలో చూసినట్లయితే అందరూ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే విల్లాలే ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా లగ్జరీ అండ్ ప్రైవేట్ స్పేసెస్, జస్ట్ లైక్ గార్డెన్ స్పేస్ అని అట్లా ఉండేటట్టు డిజైన్ చేసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఉంటాయి. సోషలిజం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ముందుగా మనం విల్లా ఇంటీరియర్ డిజైనింగ్ చూసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం క్లయింట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కాంటెంపరీ స్టైల్ కావాలా, క్లాసికల్ స్టైల్ కావాలి, అండ్ వాళ్ళ బడ్జెట్ ఎంత, ఇవన్నీ మనం ఫస్ట్ క్లారిఫికేషన్ అడగాలి. వాళ్ళ అభిరుచిని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి. మనం విల్లాలో చూసుకున్నట్టయితే హోమ్ థియేటర్ అని, డ్రై కిచెన్, వెట్ కిచెన్ అని, లివింగ్ స్పేస్, డైనింగ్ స్పేస్, ఫ్యామిలీ లాంజ్ అని, ఎంట్రన్స్ ఫోయర్ అని, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఎంట్రన్స్ ఫోయర్ ఏంటంటే అది జస్ట్ ఒక చిన్న స్పేస్ అనమాట. అంటే ఎంటర్ అవ్వగానే డైరెక్ట్గా లివింగ్ రూమ్లోకి వెళ్లకుండా ఫస్ట్ ఎంట్రన్స్ ఫోయర్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఆ ఎంట్రన్స్ ఫోయర్ ఏంటంటే దానికి ఎంట్రన్స్ ఫోయర్కి ప్లస్ లివింగ్ ఏరియాకి మనం పార్టిషన్ కూడా ఇచ్చుకుని దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేది ఏంటి, లివింగ్ రూమ్ని ఎట్లా డిజైన్ చేసుకుంటాం, ఫాల్ సీలింగ్ అండ్ టీవీ యూనిట్ డిజైన్ చేసుకుని ఆ రెండిట్లకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే ఫాల్ సీలింగ్ ఒక రకంగా, టీవీ యూనిట్ ఒక రకంగా చేసుకుంటే అది చూడడానికి కూడా బాగోదు. సో ఫాల్ సీలింగ్కి అన్నిటికి మ్యాచ్ అయ్యేటట్టు మనం డిజైన్ చేసుకుని టీవీ యూనిట్ అనేది డిజైన్ చేసుకుంటాం. టీవీ యూనిట్ అంటే ఇప్పుడు వెనియర్తో డిజైన్ చేసుకున్నాం అనుకోండి, వెనియర్ తీసుకుని దానికి కావాలంటే డ్యూకో పెయింట్ చేసుకుని, డెకరేషన్ వాల్ పేపర్స్ చేసుకుని, దాని వెనకాల కావాలంటే గ్లాస్ పిల్లర్స్ ఇచ్చుకుని, ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం టీవీ యూనిట్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో మనం ఏం కావాలి, క్లయింట్ ఒపీనియన్ ప్రకారం మనం డిజైన్ చేసుకుంటాం. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గిరిధారి నిర్వాణ ప్రాజెక్ట్ కి సంబంధించిన విశేషాల్ని ఇప్పుడు చూద్దాం. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఫ్యూచర్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను డిజైన్ చేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ ని చార్మినార్ జోన్ లో కలుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం, సెల్ఫ్ సస్టైన్ టౌన్షిప్ గా డెవలప్ అవుతున్న వికారాబాద్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్ ని ముందే ఊహించిన సంస్థ నిర్వాణ అనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రకృతిలో సేద తీరాలని, పచ్చటి పరిసరాల్లో అతి మధురమైన సొంత ఇంటిని కట్టుకోవాలని ఆశించే వారి కలలను సాకారం చేయడానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో డెవలప్ అయిన గిరిధారి నిర్వాణ వీకెండ్ హోమ్స్ కు చిరునామాగా నిలుస్తుంది.
ఒక్కో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్ రేట్ 60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డీటీసీపీ అనుమతితో దాదాపు 12 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న గిరిధారి నిర్మాణాలో ప్లాట్ సైజ్ 160 గజాల నుంచి ఆరంభమవుతుంది. 100% వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రోడ్లన్నీ 40 అడుగులపై అభివృద్ధి చేస్తున్నారు. మెజెస్టిక్ ఎంట్రన్స్ గేట్, ఫుట్పాత్ విత్ టైల్స్, స్ట్రీట్ లైటింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, 2000 మొక్కలు చెట్లతో గ్రీనరీ, అవుట్డోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ వంటి సదుపాయాలను అందజేస్తారు. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ వెంచర్లను డెవలప్ చేయాలనేది మా ముఖ్య లక్ష్యం. అదే రకంగా కస్టమర్ల నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా 100% కస్టమర్కు సర్వీస్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అదే రకంగా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే ఏ ప్రాజెక్ట్ ఎక్కడ మేము చూసినా 100% అండ్ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఉండకుండా సర్వే చేసి ఎక్కడైతే ఫాస్ట్గా హ్యాబిటేషన్ వస్తుందో అక్కడ డెవలప్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ను డెవలప్ చేయాలనేది, ఆ హెడ్ క్వార్టర్లో ఉన్న దగ్గరలో ఎక్కడైతే కలెక్టరేట్స్ కానీ, అదే రకంగా మేము ఇప్పుడు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా షాద్నగర్ ఏరియా, వేదాంత, నేషనల్ హైవే పక్కకు యాక్సెస్ ఈజీగా ఉండేటట్టు కస్టమర్కు. అదే రకంగా ప్రతి వెంచర్ల కాంపౌండ్ వాల్ కానివ్వండి, సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అండ్ ఎస్టీపీ ట్యాంక్ కానివ్వండి, ఎక్కడ కూడా కస్టమర్కు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకుండా ప్రతి ఫ్యామిలీకి ఎంత వాటర్ యూజ్ అవుతుంది అనేవన్నీ మేము ఆలోచన చేసి వెంచర్ ప్లాన్ చేసుకుంటాం. అదే రకంగా కస్టమర్ కూడా గిరిధారి కన్స్ట్రక్షన్ను 100% ట్రస్ట్గా భావిస్తారు. మా దగ్గర ఉన్న కస్టమర్లు ఎవరైనా కూడా మా ప్రాజెక్ట్లో ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 30 నుంచి 35-40% అప్రిషియేషన్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్లో మా దగ్గర. అదేవిధంగా జడ్చల దగ్గర సెలబ్రిటీ టౌన్ కానివ్వండి, అండ్ అమిర్సాపూర్లో గ్రీన్ కౌంటీ కానివ్వండి, సీజన్ టౌన్ కానివ్వండి, అదే రకంగా వికారాబాద్ నిర్వహణ కానివ్వండి, జైరాబాద్లో సిగ్నేచర్ 1 కానివ్వండి, ఇట్లా ఏ ఏరియా చూస్ చేసినా దానికి ప్రధానంగా మేము ఆ ఏరియా ఎందుకు తీసుకోవాలి, ప్లాట్ కస్టమర్ ఎట్లా డెవలప్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. గిరిధారి నిర్మాణాలో స్థలం కొనుక్కుంటే మీరు ఓ బ్యూటిఫుల్ విల్లాను హ్యాపీగా కట్టుకోవచ్చు. గిరిధారి ఆర్కిటెక్ట్ అందజేసే ప్లాన్లను ఎంచుకుంటే చాలు, ఎంచక్కా మీరు ఊహించిన దానికంటే బెస్ట్ విల్లాను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. నాణ్యమైన జీవనాన్ని కోరుకునే వారికి అన్ని రకాలుగా నచ్చే విధంగా గిరిధారి నిర్మాణాన్ని తీర్చిదిద్దుతోంది. వీకెండ్లలో సరదాగా అలా వచ్చి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకునే వారికి నిర్మాణాన్ని మించిన ప్రాజెక్ట్ లేదనే చెప్పాలి. గిరిధారి నిర్మాణ డెవలప్ చేస్తున్న ఏరియా ప్రత్యేకత ఏమిటంటే మహావీర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ వంటి వాటి రాకతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. అంతేకాదు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రైల్వే స్టేషన్, వికారాబాద్ టౌన్, వికారాబాద్ నుంచి పరిగి రోడ్, అనంతగిరి కొండలు వంటివన్నీ నిర్వాణకు జస్ట్ పక్కనే ఉంటాయి. ఇలాంటి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన నిర్వాణాలో నేడే మీకు నచ్చిన ప్రీమియం విల్లా ప్లాట్ ని ఎంచుకోండి. మీ పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాన్ని అందుకోండి. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశేషాల్ని ప్రత్యేకంగా మనతో పంచుకుంటున్నారు సంస్థ CEO శివకుమార్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో చూసేద్దాం. Good morning everyone. Welcome to Giridhari Constructions. Today we are here talking about our legacy of Giridhari Constructions. The 13 years of journey we traveled with Giridhari, giving the excellent customer satisfaction in the luxury apartments and luxury villas. We as a Giridhari also started in all the districts of Telangana the extension of gated community introducing to all the districts. Today we have a good customer satisfaction from our project 1 which we started in 2017 in Mehboob Nagar. We have 4 more projects with the help of the same customer experience today, and customers who have invested with us, they're very happy, started being as an investor in my second project. Today we come here, why the customers are coming back in districts of Telangana and investing in Giridhari. Apart, we finished constructions in Hyderabad, is the value of the customers' money is something we are valuing on it. And we're giving a growth on that. We're introducing a gated community in districts of Telangana. It is a key area for my customers of Giridhari that they have 100% security, that they don't have to lock their keys in that particular gated community. They can leave it to the security.
and we have a bang of customers today with customer satisfaction. And the reason one is they're happy that they are seeing a growth in 1 year, because every project we complete in 1 year, and they're seeing a growth that the price also is moving 1 year from a pre-booking to the post execution of the project. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డెవలపర్లకు బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ప్రాజెక్ట్ ఫండింగ్ లభిస్తుంది. అసలు రియల్ ఎస్టేట్ ప్రమోటర్లకు ఎన్ని రకాల ఫైనాన్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? ఎవరైనా రియల్టర్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ డెవలప్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ ఫండింగ్ లభిస్తుందా? ఇలాంటి విషయాల్ని రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్ కు ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఏషియా పసిఫిక్ బిజినెస్ హెడ్ రాధాకృష్ణ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో చూసేద్దాం. ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి వస్తున్నటువంటి ఫండింగ్ అంతా కూడా మేజర్లీ ఇది లోన్ పరంగానే వస్తూ ఉంది. దానికి ఇంట్రెస్ట్ రేట్ వీ హ్యావ్ టు పే సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దీస్ లోన్స్. అదే ల్యాండ్ అక్విజిషన్కు తర్వాత అప్రూవల్ ఫండింగ్కు కొంత మారటోరియం కూడా దొరుకుతూ ఉంది. దిస్ ఆర్ ఆల్ రీజనబుల్. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్బిఎఫ్సి పరిస్థితుల్లో కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా కూడా హైదరాబాద్లో చాలా యాక్టివ్గా ఉన్నారు ఫ్యూ ఎన్బిఎఫ్సిస్. లోనే కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ఈక్విటీ కైండ్ ఆర్ మనమేం మన లాభాలు ఏం షేర్ చేసుకోవాల్సినటువంటి స్ట్రక్చర్స్ కావు ఇవి. ఇన్ కేసు అలా వచ్చినా కూడా మీరు లోన్ పరంగానే మనం తీసుకోవాలని కూడా మనం సజెస్ట్ చేస్తున్నాం. లోన్ ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో వీటి రీపేమెంట్ పీరియడ్ మనకి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల హారిజన్లో మనకు దొరుకుతూ ఉంటుంది. ఇది ఇన్ కేస్ ప్రాజెక్ట్ పెద్దదైతే 5, 6, 7 సంవత్సరాలైనా కూడా ఇబ్బంది ఏం లేదు. యాజ్ ఫార్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ కన్సర్న్డ్, ఇట్ ఈస్ ఎనీవేర్ బిట్వీన్ 12 to 15-16% వాళ్ళ ఇంటర్నల్ రేటింగ్ ఉంటూ ఉంది. డెవలపర్ యొక్క ఎక్స్పీరియన్స్, డెవలపర్ యొక్క వారు ఎంత కట్టారు, వారి యొక్క ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క హిస్టరీ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి వాళ్ళ ఇంటర్నల్ రేటింగ్, ఇంటర్నల్ స్కోర్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్ స్కోర్స్ ప్రకారం ఎనీవేర్ బిట్వీన్ 12 to 15-16% ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్. ఇనీషియల్గా ల్యాండ్ అక్విజిషన్కి తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కూడా ద మొమెంట్ అప్రూవల్స్ ఆ ప్రాజెక్ట్కి ఆ ల్యాండ్ మీద అప్రూవల్స్ వచ్చి వాటి మీద మనకు ఏదైతే కొంత సేల్స్ అయిన ఆ విధంగా ఎక్కువ వడ్డీ కూడా ఆటోమేటిక్గా తగ్గే విధంగా కూడా లోన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో వీ అట్ ఏషియా పసిఫిక్ హెల్పింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ రైజింగ్ ఫండ్స్ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్ ఫర్ లాస్ట్ 10+ years. Every year we are doing about 500 crore, raising about 500 crore. Last year కూడా మేము 500 కోట్ల పైగానే ఫండ్ రైజ్ చేసాం మన హైదరాబాద్ అండ్ బెంగళూరు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కాదు. కేవలం కన్స్ట్రక్షన్ ఫైనాన్సే కాకుండా వీఆర్ హెల్పింగ్ అవర్ క్లయింట్స్ వాట్ నాట్ లాట్ మెనీ స్ట్రక్చర్స్. ఏ విధంగా అవసరం ఉందో, మార్కెట్ ఏ విధంగా డిమాండ్ చేస్తుందో దాని పరంగా వీఆర్ ఏబుల్ టు రైజ్ ఫండ్స్ ఫర్ అవర్ క్లయింట్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈ ఇయర్ కూడా we already have a pipeline, good pipeline. Our services are always not transactional basis, it is always relationship basis. We are there with our clients for a very long time. ఒక కుషన్ లాగా మేము between the funder and the developer, we act as a cushion. We keep guiding our clients and funders. రాబోయే రోజులు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా మన ప్రాజెక్ట్స్ని, మన డెవలపర్స్ని, మన క్లయింట్స్ని, మన ఫండ్స్ని ఏ విధంగా మనం వృద్ధి చెందుతూ ముందరు తీసుకెళ్ళచ్చు, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నది కూడా we'll keep on sharing our knowledge, local knowledge, advising both the funders and our clients. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి ఒక సూచన ఏమంటే, మనం చేయబోయే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 years or 4 years హారిజాన్లో మీరు కంప్లీషన్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని, కావాలంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటే ఫేస్ వైజ్ మనం అది జాగ్రత్తగా ఫేస్ చేసుకుంటూ నెక్స్ట్ 3 yearsలో 4 yearsలో మనం అట్లీస్ట్ మేజర్ ఫేసెస్ ఏదైతే కంప్లీట్ చేసుకోగలుగుతామో ఆ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ పోయే విధంగా ప్లాన్ చేసుకోవాలని నా సూచన. రియల్ రంగంలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ను ఆవిష్కరించే రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఓ ట్రెండీ స్టోరీ చూసేద్దాం.
వైష్ణవి వోనిక్స్ 1 ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన మరో అద్భుతమైన కమర్షియల్ కాంప్లెక్స్ వైష్ణవి వోనిక్స్ 1. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వెళ్లే మార్గంలో వైష్ణవి వోనిక్స్ 1 ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంటోంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన డాక్టర్స్ కాలనీ ఏరియాకి వన్నె తెచ్చేలా నిర్మించబడింది. లొకేషన్ పరంగా జాతీయ రహదారిపై ఉంటూ మెట్రో రైల్ మార్గం కావడం వల్ల ఈ ప్రాజెక్టుకు మరింత ఇంపార్టెన్స్ వచ్చింది. 17 సంవత్సరాల నుండి నాణ్యత, వినియోగదారుల నమ్మకమే శ్వాసగా రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు అందిస్తున్న వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుదీర్ఘ ప్రయాణంలో వైష్ణవి వోనిక్స్ 1 మరో మైలురాయి అని చెప్పొచ్చు. నాణ్యతతో పాటు ఎప్పటికప్పుడు కొత్తదనం, ఇంకా సౌకర్యవంతమైన నిర్మాణాలను అందించే తపనలో భాగంగా వైష్ణవి వోనిక్స్ 1 కాంప్లెక్స్ ని నిర్మించింది. సాధారణమైన కమర్షియల్ కాంప్లెక్స్ కు భిన్నంగా ప్రాజెక్టులోని ప్రతి భాగం ఎలివేట్ అయ్యే విధంగా బిల్డింగ్ ని 35 ఫీట్ల సెంట్రల్ టాట్ లాట్ ని వదులుతూ యూ షేప్ లో నిర్మించడం జరిగింది. బిల్డింగ్ లోపల క్లియర్ స్పాన్ ఉండేందుకు గాను తక్కువ సంఖ్యలో పిల్లర్స్ ఉండేలా మరియు నిర్మాణం దృఢంగా ఉండేలా పీటీ స్లాబ్స్ విధానంలో నిర్మించడం జరిగింది. ఎలివేషన్ కూడా ఆకర్షణీయంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. వైష్ణవి వోనిక్స్ 1లో లీడింగ్ లో ఉన్న బ్రాండ్స్ సైతం అన్ని మంచి రెప్యుటేటెడ్ బ్రాండ్స్ చక్కగా ఒక్కచోట చేరాయి. సాధారణంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఏదేని ఒక వ్యాపార సంస్థ వల్ల గానీ, రిటైల్ బ్రాండ్ వల్ల కానీ బిల్డింగ్ కి బ్రాండ్ పేరుతో ఫలానా బ్రాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ గా ముద్రపడుతుంది. కానీ వైష్ణవి వోనిక్స్ 1 అనే కమర్షియల్ కాంప్లెక్స్ లో మాత్రం 1 కాదు 2 కాదు అన్ని వేటికవే ప్రత్యేకంగా కుదిరాయి. రిలయన్స్ డిజిటల్స్, రిలయన్స్ ట్రెండ్స్, మినర్వా కాఫీ షాప్, బ్లూ ఫాక్స్, మినర్వా బ్యాంక్వెట్స్ మరియు బాబీక్యూ నేషన్ వంటి విశిష్టమైన బ్రాండ్స్ ని కలిగి ఉంది వైష్ణవి వోనిక్స్ 1. వైష్ణవి వోనిక్స్ 1 పొందిన మరో గౌరవం ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2019లో వెల్ బిల్ట్ కమర్షియల్ బిల్డింగ్ హైదరాబాద్ గా అవార్డును అందుకుంది. సెప్టెంబర్ 7, 2019 హోటల్ మారియట్ హైదరాబాద్ లో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి పాండురంగారెడ్డి గారు ఈ అవార్డును అందుకున్నారు. ఇకపై కూడా వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరిన్ని మంచి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్ట్స్ అందిస్తూ మీతో సదా ఉంటుంది. మీ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇవాల్టి మన TSNews.tv రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్.